పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమా రిలీజ్ అయిన నేటితో 5 డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. మరి ఈ 5 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ అయిపోయిందా? లాభాల బాట పట్టిందా? అనేది ఒక్కసారి కలెక్షన్స్ రిపోర్ట్ చూసుకుంటే సో, కాస్త ఇప్పటికి కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అన్న వార్తే వచ్చేసింది. అంటే ఆ కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే అలాగే ఉంది. సో, ఫస్ట్ డే ఒక అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. 150 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా అఫీషియల్‌గా వాళ్ళే పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోని హైయెస్ట్ కలెక్షన్స్‌గా అది చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. మరి డ్రాప్ ఎందుకయింది? మరి ఎలా ఉన్నాయి కలెక్షన్స్? ఇప్పటివరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? మరి ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా? లాభాల బాట పడుతుందా? అనేది ఒకసారి మనం చూసుకుందాం. సో, పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా 'ఓజీ' రావడం మనం చూస్తాం. ఎందుకంటే ఫ్యాన్స్‌లోకి అది బాగా వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేశారు. సో, పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే కూడా ఈ సినిమా మీద వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి, ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పేసి క్యూరియాసిటీతో ఎదురు చూసారు. సో, అలా పవన్ కళ్యాణ్ గారు అటు సినిమా ఈవెంట్‌లో ఉన్నప్పటికీ, అంటే వేరే సినిమా ఈవెంట్‌లో ఉన్నప్పటికీ, లేకుంటే పొలిటికల్ ఈవెంట్‌లో ఉన్నప్పటికీ వాళ్ళు మొత్తం కూడా 'ఓజీ, ఓజీ, ఓజీ' అని చెప్పేసి అరవడం. సో, ఆ స్థాయి ఆహ్, జనాల్లోకి, ఆడియన్స్‌లోకి, వాళ్ళ అభిమానుల్లోకి అయితే వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. సో, ఇది మూవీ టీమ్‌కి కూడా అర్థమైపోయింది. 'ఓజీ' పైన ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి అటు మూవీ టీమ్‌కి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా అర్థమైపోయింది. అందుకే అనుకుంటా బహుశా ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడం మనం చూసాం. జస్ట్ ఆ టీజర్సు, సాంగ్సు రిలీజ్ చేసి దానివల్లే హైప్ క్రియేట్ చేశారు. అవన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అభిమానుల నుంచి రావడం జరిగింది. సో, అభిమానులు కూడా ఫీల్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. సో, వింటేజ్ లుక్స్ కనిపించాయి. ఎప్పుడో మేము ఇటువంటి లుక్స్ చూసాం. సో, చాలా రోజుల తర్వాత ఇలా కదా మేము చూడాలనుకున్నాం. సో, అలా మాకు కనిపించాడని చెప్పేసరికి వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయిపోయారు. అండ్ సాంగ్స్, ఆ బీజీఎం అద్భుతంగా వచ్చింది. ఆ టీజర్‌కొచ్చిన 'అంగ్రీ చీత' ఆ బీజీఎం కూడా వాళ్ళ జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. సో, ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో గట్టిగానే కొడుతుందని చెప్పేసి అభిమానులు హోప్స్ పెట్టేసుకున్నారు ఆ సినిమా మీద. దాంతో ఇక మూవీ టీమ్ కూడా పెద్దగా ప్రచారం చేయలేదు. ఒకే ఒక ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్‌లో చేయడం మనం చూసాము. సో, దాని తర్వాత ఈ ట్రైలర్ రిలీజ్ కంటే ముందే కూడా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేశారు. సో, ఆ బుకింగ్స్ మొత్తం ఫస్ట్ డే ప్రీమియర్స్ హౌస్‌ఫుల్ అయిపోయాయి. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా మీద ఏ స్థాయి ఎక్స్‌పెక్టేషన్స్ ఉందో. అంటే మామూలుగా ట్రైలర్ తర్వాత ట్రైలర్ చూసి బుకింగ్స్ మనం చూస్తుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆ ట్రైలర్ కూడా అవసరం రాలేదు. సో, ఆల్మోస్ట్ అప్పటికే బుకింగ్స్ అన్నీ కూడా హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేసిన ఒక పరిస్థితి నెలకొనడం మనం చూసాం. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు టాక్ చూస్తే, అంటే ప్రీమియర్ టాక్ చూస్తేనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. అంటే అభిమానులు వాళ్ళు ఇన్నేళ్ల పాటు ఎదురు చూసిన నిరీక్షణకైతే తెరదీస్తూ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించే సినిమా ఉండడం అనేది వాళ్ళకి మంచి కిక్ ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. సో, అలా ప్రీమియర్స్ ద్వారా ఫుల్‌గా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఈ సినిమాకొచ్చేసింది. సో, ఆ స్థాయి ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపేసిందని చెప్పుకోవచ్చు. సో, వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం 150 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసేసింది. సో, పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే ఇది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలిచింది. అయితే తర్వాత సెకండ్ డే నుంచి అదే నిలుస్తుందేమో అనుకున్నారు. కాకపోతే సెకండ్ డేకి కాస్త భారీగానే పడిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే చూసుకుంటే 22.15 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో, ఆ స్థాయి కలెక్షన్స్ అయితే పడిపోవడం జరిగింది. మళ్ళీ థర్డ్ డే చూసుకుంటేనేమో 18 క్రోర్స్ అలా ఉంది. మళ్ళీ ఫోర్త్ డే కూడా దాదాపు 18 క్రోర్స్ ఆ ప్రాంతంలోనే ఉండడం జరిగింది. సో, ఇలా ఈ 4 డేస్ మొత్తం కూడా గ్రాస్ చూసుకుంటే 200 క్రోర్స్ క్లబ్‌లోకి వాళ్ళు చేరాయని చెప్పేసి సినీ వర్గాల నుంచి టాక్ వచ్చేసింది. సో, అలా 159 క్రోర్స్ నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ 4 డేస్. సో, ఇవాళ ఒక ఫిఫ్త్ డే తీసుకుంటే దాదాపు 5 క్రోర్స్ 10 క్రోర్స్ వరకే ఉండొచ్చు. దాదాపు 170 క్రోర్స్ అయితే నెట్ కలెక్ట్ చేసినట్టుగా ఇప్పటి వరకు ఉన్నయితే ఇన్ఫర్మేషన్. సో, ఇలా కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే నుంచి కాస్త డ్రాప్ అవుతూనే వచ్చాయి. ఎందుకు ఈ రీజన్స్ అని చూసుకుంటే, మొదట ఇది సినిమా నార్మల్ ఆడియన్స్‌కి పెద్దగా ఎక్కలేదు. మొత్తం అభిమానుల కోసమే ఈ సినిమా తీసినట్టుగా కనిపించింది. సో, అభిమానుల ఆకలైతే తీర్చేశాడు సుజిత్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన కూడా అభిమాని. సో, తన అభిమాన హీరో ఎలా ఉండాలని తను కోరుకున్నాడో అలాగే చూపించేశాడు. అందరు అభిమానులకు కూడా ఆ విధంగా సాటిస్ఫై అయిపోయారు. సో, మొత్తం ఈ సినిమాని అభిమానులే ఓన్ చేసుకొని నడిపించేశారు. మొదటి రోజు ప్రీమియర్స్ అంతా కూడా వాళ్ళకు ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పుకోవాలి. కాకపోతే నార్మల్ ఆడియన్స్‌కి వచ్చేసరికి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. అందుకే నార్మల్ ఆడియన్స్ ఈ సినిమా పట్ల కాస్త డివైడ్‌గా ఉండడంతో వెళ్ళలేదు అని చెప్పేసి ఒక రీజన్. అండ్ ఇది మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్
చూడడానికి ఇబ్బందికరంగా ఉండడం, అంటే వైలెన్స్ ఎక్కువగా ఉండడం మనం చూసాము. అందుకే ఏ సర్టిఫికేట్ కూడా వచ్చారు. అది కూడా ఒక రీజను. సో ఆ రీజన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా వెళ్ళలేదు ఈ సినిమాకి అని చెప్పేసి రెండో రీజన్. ఇంకోటి వచ్చేసరికి హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం వర్షాలు, వరదలు, అంటే హైదరాబాద్ అని కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు భారీ స్థాయిలో ఉండడంతో ఎక్కువగా సినిమా చూడడానికి వెళ్ళడానికి కాస్త అందరూ కూడా కాస్త డౌట్ పడ్డారు. ఈ వర్షంలో, ఈ వరదల్లో అవసరమా వెళ్ళడం అని చెప్పేసి. మనకు తెలిసిందే హైదరాబాద్ ఎలా వర్షాలు ఉన్నాయో, అలా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు బీభత్సంగా ఉండడంతో ఈ సినిమాని అవాయిడ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. హరిహర వీరమల్లో కూడా సేమ్ ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. సో వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది, లాభాల బాట పడుతుంది అనుకున్నారు కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. దీని టార్గెట్ కాస్త పెద్దగానే ఉంది. అంటే 250 కోట్లు 300 వరకు వెళ్ళాలి, అప్పుడు వెళ్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, లాభాల బాట పడుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నారు. మరి ఆ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది. సేఫ్ ప్రాజెక్ట్గానే ఇది నిలుస్తుంది. ప్రొడ్యూసర్కి వీళ్ళకి ఎవరికి నష్టాలు అయితే రావు. సో ఇప్పుడున్న ఈ లెక్కలు చూసుకుంటే అని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే దీని తర్వాత లాభాల బాట పడుతుందా లేదా అన్నది మాత్రమే డౌట్ అని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఈ సినిమా అయితే సేఫ్ ప్రాజెక్టు. సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో వాళ్ళ అభిమానుల ఆకలి అయితే తీర్చేసింది. సో ఆ రకంగా అయితే ఇది అభిమానులను అయితే సాటిస్ఫై అయితే చేసేసింది. సో ఆ లెక్కని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా మాత్రం వాళ్ళు ఇప్పటికే చెప్పేసుకుంటున్నారు, మా హీరో అయితే హిట్ కొట్టేస్తాడని చెప్పేసి. సో ఆ రకంగా కలెక్షన్స్ కూడా ఉన్నప్పటికీ సో భారీగా కలెక్షన్స్ విషయంలో జరిగాయి. సో అంతవరకు అయితే వెళ్ళలేదు. సో ప్రజెంట్ వరకు అయితే ఇది సేఫ్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు అయితే 159 crores 4 రోజులు. సో ఈ రోజు కలుపుకుంటే 170 వరకు వెళ్ళొచ్చనే టాక్ మాత్రమే ఉంది. సో ఇది నెట్ కలెక్షన్స్. ఆల్రెడీ 200 crores క్లబ్లో ఇది చేరిపోయింది గ్రాస్ విషయంలో, అది అనౌన్స్ కూడా చేశారు. సో అలా ఓజీ కలెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. సేఫ్ ప్రాజెక్ట్గానే ఉంటుంది. ఇక OG2 కూడా ఈ సినిమాకి సంబంధించి ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ సుజిత్ గారు చెప్పేశారు. మరి ఆ సినిమా మీద చూడాలి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తారు కాబట్టి. సో ఈ సినిమా కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా మిగిలిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ OG2 కోసం వెయిట్ చేద్దాం. అది ఎప్పుడు వస్తుందా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.